ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హీరోలు ఊగిపోతూ డాన్స్ చేస్తే థియేటర్లు ఊగిపోతాయి. ఫాస్ట్ బీట్ ని మించి ఎనర్జెటిక్ మూమెంట్స్ ఇస్తే ఫ్యాన్స్ ఖుషి అయిపోతారు. అలాంటి పాట హీరో కెరియర్ లో గుర్తుండిపోతుంది. వెంకటేష్ కూడా ఇలాంటి పాటతో ముందుకొచ్చాడు. మరీ రెచ్చిపోయిన విక్టరీ వెంకటేష్ ఎనర్జీని చూసేద్దామా? ప్రతి హీరో ఇలాంటి మాస్ సాంగ్ కోసం ట్రై చేస్తాడు. రాజమౌళి చేతులు పడితే మళ్ళీ మాస్ సాంగ్ ఎప్పుడు చేస్తానో తెలియదనుకున్న మహేష్ కుర్చీ మడత పెట్టి ఆ కోరిక తీర్చేసుకున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో ఇలాంటి సాంగ్స్ చాలా ఉన్నా దేవరలో ఆయుధ పూజ సాంగ్ లో పూనకొచ్చినట్లు ఊగిపోయాడు. గేమ్ చేంజర్ లో రారా మచ్చా అంటూ వస్తున్నాడు రామ్ చరణ్. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న వెంకటేష్ కు తీన్మార్ స్టెప్పులతో ఎరగదీసే ఛాన్స్ సంక్రాంతికి వస్తున్న మూవీతో వచ్చింది. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ రిలీజ్ అయిన లిరికల్ వీడియోలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో కలిసి నాలుక మడత పెట్టి మరీ స్టెప్లేశాడు వెంకీ. సంక్రాంతికి వస్తున్నావు నుంచి వచ్చిన ఈ మూడో పాటను వెంకటేష్ పాడాడు. అలాగని పాటలా కాకుండా ఫోర్స్ గా 4 మాటలకు రాగాన్ని జోడించి జోష్ తీసుకొచ్చాడు. ఒక రకంగా మాటలను పాటగా చెప్పాడు. భీమ్ సిసిరోలియా మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. కల్కి 2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని ఆ మధ్య నిర్మాత ప్రకటించారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయి ఇంకొక 6 నెలల్లో షూటింగ్ మొదలైనా దీపికా పదుకునే సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేదు. పాపకు జన్మనిచ్చిన దీపిక ఇప్పట్లో కెమెరా ముందుకి రాదా? వాజ్ స్టోరీ. 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి సీక్వెల్ పనుల్లో బిజీగా ఉంది. రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలు కాదు. ఎందుకంటే దీపిక డేట్స్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేదు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముందు తన ఇంపార్టెన్స్ అంతా కుమార్తె దువా మాత్రమే అంటోంది. ఆ తర్వాతనే యాక్టింగ్ అని చెప్పుకొచ్చింది దీపిక. పాపను పక్కన పెట్టేసి యాక్టింగ్ లో బిజీ కానంటోంది దీపిక. మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అలానే నా పాపను దగ్గరుంచి పెంచుకోవాలి అనుకుంటున్నా. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నానని చెప్పింది దీపిక. ఈ లెక్కన దీపిక ఇంకొక 2 ఏళ్ల వరకు కల్కి 2 సెట్స్ లోకి వచ్చే ఛాన్సే లేదు. కల్కి ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. దీపిక యాక్టింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలోగా కమిటైన సినిమాలను ప్రభాస్ పూర్తి చేస్తాడు. రాజాసాబ్, హను, రాఘోపుడి, స్పిరిట్ సినిమాలు పూర్తయ్యే వరకు కల్కి 2 మొదలు కాదు. ఈలోగా దీపిక పాపకు 3 ఏళ్లు రానే వస్తాయి. రెండో పాటలో అసలైన కథ మొదలు కానుందని మేకర్స్ ప్రకటించడంతో కల్కి 2 పై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో దర్శకులు తమ అభిరుచికి తగ్గట్టుగా ఏ జానర్ లో తీసినా నిర్మాత మాత్రం తీసేది లాభాల కోసమే. ఎలా తీస్తే డబ్బులొస్తాయి అన్న కమర్షియల్ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. 100 సినిమాలు తీస్తే 10 మాత్రమే బ్రేక్ ఈవెన్ అవుతాయి. అయితే వీటిలో 1-2 మాత్రమే భారీ లాభాలను తీసుకొస్తాయి. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ను లాభాలతో ముంచెత్తిన ఆ సినిమాలేంటో చూద్దాం. హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సంక్రాంతి రేసులో గుంటూరు కారంతో ఢీకొట్టి సంక్రాంతి మొనగాడు అనిపించుకుంది. తేజు హీరోగా ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ విజువల్ వండర్ ను 30 కోట్ల కమ్మితే 148 కోట్ల షేర్ ను తీసుకొచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కు 128 కోట్ల లాభాలొచ్చాయి. సినిమా బాగుందే, కానీ డబ్బులు రావు. తెలుగు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఈ విచిత్రమైన పరిస్థితితో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. పాజిటివ్ టాక్ వచ్చినా ఆనందించడానికి వీల్లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వచ్చిన టిల్లు స్క్వేర్ సత్తా చాటిందే. సినిమాను 27 కోట్ల కమ్మితే 69 కోట్లు తీసుకొచ్చింది. చిన్న సినిమా అన్న పేరే గాని 42 కోట్ల భారీ లాభంతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. పుష్ప 2 రిలీజ్ అయి 25 రోజులవుతున్నా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. పుష్ప 2 పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు ఎవ్వరూ ఊహించిన విధంగా ఫ్యాన్సీ రేట్లకమ్మారు. ఇండియన్ సినిమా బిజినెస్ ను 500 కోట్లు దాటించిన తొలి చిత్రం ఇదే. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 617 కోట్ల కమ్మితే 25 రోజుల్లో 796 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. 179 కోట్ల లాభాలతో దూసుకుపోతున్న పుష్ప 2 ఎక్కడికెళ్లి ఆగుతుందో చూడాలి. కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి మైథలాజికల్ టచ్ ఇచ్చిన హనుమాన్ తో పాటు కల్కి కూడా భారీ లాభాలను కొల్లగొట్టింది. 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 370 కోట్లు కమ్మితే 536 కోట్ల షేరు, 1053 కోట్ల గ్రాస్ వచ్చింది. 166 కోట్ల లాభంతో డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయి హిట్ ఇచ్చింది కల్కి. దేవరాకు డివైడ్ టాక్ వచ్చిన బ్రేక్ ఈవెన్ అయింది. అయితే దసరా రేసులో మరో హిట్ లేకపోవడంతో సెలవులు కలిసొచ్చి దేవరా కమర్షియల్ గా హిట్ అయింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన దేవరాను 182 కోట్ల కమ్మితే 256 కోట్ల షేర్, 450 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి 74 కోట్ల లాభాన్ని తీసుకొచ్చింది. కొన్ని చిన్న సినిమాలు డబుల్ ప్రాఫిట్ ని తీసుకొచ్చాయి.
సాయంత్రం 3ంటికే సన్సెట్ అయ్యే ఊరి కథకు సస్పెన్స్ థ్రిల్లర్ ని మిక్స్ చేసి తీసిన మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సినిమాను 10 కోట్లకు అమ్మితే 20 కోట్ల షేర్ ని తెచ్చింది. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ ప్రాఫిట్ ని రాబట్టడంలోనూ లక్కీనే. వరల్డ్ వైడ్ గా 27 కోట్లకు అమ్మితే 53 కోట్ల షేర్, 110 కోట్ల గ్రాస్ వచ్చింది. సంక్రాంతి రేసులో దిగిన నాసామిరంగా 4 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. ఈ ఏడాది మ్యూజికల్ హిట్స్ తక్కువే. స్ట్రైట్ డబ్బింగ్ తో కలిపి 310 సినిమాలు వచ్చాయి. అయితే మ్యూజికల్ హిట్స్ 4-5 కూడా లేవు. అయితే ఈ ఏడాది ప్రేక్షకులని మెప్పించి టాప్ 10 లో నిలిచిన ఆ సినిమాలేంటో చూద్దాం. గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ కాకపోయినా కుర్చీ మడతపెట్టి సాంగ్ సినిమాకు గ్లోబల్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 528 మిలియన్ వ్యూస్ సాధించడంతో పాటు 2024లో యూట్యూబ్ టాప్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని యూట్యూబ్ ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించింది. యూట్యూబ్ ప్రకటించిన టాప్ 10 సాంగ్స్ లో 8 హాలీవుడ్ సాంగ్స్ ఎంపిక కాగా ఇండియా నుంచి కుర్చీ మడతపెట్టి సాంగ్ కు మాత్రమే చోటు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పాట సత్తా చాటడం విశేషం. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. పుష్పతో ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2ను కూడా మ్యూజికల్ గా హిట్ చేశాడు. సినిమాలో 5 పాటలుంటే 3 పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ఫీలింగ్స్ సాంగ్స్ రీల్స్ కు అడ్డు అదుపు లేకుండా పోయింది. పుష్ప 2లోని అన్ని పాటలను చంద్రబోస్ రాశారు. దేవ్రాలో చుట్టమల్లె సాంగ్ పై కాపీ ముద్రపడిన నెటిజన్లు ఇవేవి పట్టించుకోకుండా ఆదరించారు. చుట్టమల్లె అంటూ అల్లుకున్న రొమాంటిక్ సాంగ్ లో శ్రీలంక పాటలోని ట్యూన్ యాసిటీస్ గా దించేశాడు అనిరుద్. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సినిమాకు హైప్ తీసుకొచ్చింది. రవితేజ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా ఆడియో మాత్రం హిట్ అయింది. ముఖ్యంగా నల్లంచు తెల్లచీర సాంగ్ లోని అబ్బచ్చా అంటూ సాగే కోరస్ ఆకట్టుకుంటుంది. ఈ పాటను భాస్కర భట్ల రాయ్గా మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఒక సినిమాలో 1 లేదంటే 2-3 పాటలు హిట్ కావచ్చు. కానీ ఈ ఏడాది రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ లోని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఏ పాటకు ఆ పాటే బ్లాక్ బస్టర్ అన్నట్టుగా జనాలను థియేటర్స్ కు రప్పించి ఆడియో సినిమాను బ్లాక్ బస్టర్ ని చేసేశాయి. సాంగ్స్ సినిమాకు హైప్ తో పాటు ఓపెనింగ్స్ ను తీసుకొస్తాయి. కథ కూడా బాగుంటే మ్యూజికల్ గాను హిట్ అవుతుంది. కథనం బోర్ కొట్టిస్తే సక్సెస్ కు దూరంగా ఆగిపోతుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఈ కోవలోకే వస్తుంది. కళ్యాణి వచ్చా నందన సాంగ్స్ హైప్ ను తీసుకొచ్చిన మేకింగ్ తో హిట్ చేయలేకపోయాడు దర్శకుడు. 24 సంక్రాంతికి రిలీజ్ అయిన నాసామిరంగాకు కీరవాణి మ్యూజిక్ ప్లస్ అయింది. ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుంది సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చంద్రబోస్ ఈ పాటను రాయిగా రామ్ మిర్యాల పాడారు. సుహాస్ హీరోగా నటించిన జనక అయితే గనక ఫ్లాప్ అయినా ఇందులోని నా ఫేవరెట్ నా పెళ్ళాం సాంగ్ కు రింగ్ టోన్ గా పాపులర్ అయింది. విజయ్ బుల్గానేన్ మ్యూజిక్ ఇవ్వగా కృష్ణకాంత్ రాశారు. ఆదిత్య ఆర్కే పాడారు. ఐటమ్ సాంగ్స్ ఎవరైనా చేయొచ్చు, వాళ్ళు మాత్రమే చేయాలి, వీళ్ళు చేయకూడదు అన్న రూల్ గట్రా ఏమీ లేదు. సమంత, శ్రీలీల వంటి స్టార్సే ఐటమ్ సాంగ్స్ చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటన్న ఆలోచన ముద్దుగుమ్మలకు వచ్చేసింది. ఐటమ్ గర్ల్స్ గా మారిన ఆ చిన్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం. బాలీవుడ్ లా టాలీవుడ్ కూడా హీరోయిన్స్ ని ఐటమ్ గర్ల్స్ గా మార్చేస్తోంది. పుష్ప 2తో శ్రీలీల ఐటమ్ గర్ల్ గా మారితే ఛాన్సులు లేని కేతికా శర్మ రాబిన్ హుడ్ తో ఐటమ్ గర్ల్ అనిపించుకుంది. డిసెంబర్ 20న రావాల్సిన రాబిన్ హుడ్ వాయిదా పడింది. మ్యాచ్ సీక్వెల్ మ్యాచ్ స్క్వేర్ లోని స్వాతిరెడ్డి సాంగ్ తో రెబా మౌనిక ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది. శ్రీ విష్ణుతో నటించిన సామాజవర్గమనతో రెబా సక్సెస్ అందుకుంది. గ్లామర్ రోల్ లో కనిపించే అయేషా ఖాన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇలా ఈ ఏడాది శ్రీలీల, అయేషా ఐటమ్ గర్ల్స్ గా యూటర్న్ తీసుకుంటే వచ్చే ఏడాది కేతికా శర్మ, రెబా ఐటమ్ గర్ల్స్ గా మారిన సినిమాలు రాబిన్ హుడ్, మ్యాచ్ స్క్వేర్ రిలీజ్ కానున్నాయి.